ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? దీపావళి సెలబ్రేషన్స్ అందరు బాగా జరుపుకున్నారా? అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మ గార్డెనింగ్ ఎలా చేసిందో చూపిస్తాను చూడండి. ఇది ఒక గార్డెన్ టూర్ ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, అది వైట్ గన్నేరు పువ్వు చెట్టు. ఇలా మా అమ్మ చెట్లన్నీ దండిగా పెంచేసిందండి. చాలా బాగా చూసుకుంటుంది. తనకి చెట్లు అంటే చాలా ఇష్టం, అందుకే బాగా పెంచేసింది. అదో అక్కడ చిన్న ఆరెంజ్ కలర్ది కింద కనిపిస్తుంది కదా, అది బంతిపూల చెట్టు అండి. ఇవన్నీ షో ఫ్లవర్స్ కూడా చాలానే పెట్టిందండి. చాలానే ఉన్నాయి చెట్లన్నీ. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు అది చిన్న బంతిపూల చెట్టు ఆరెంజ్ కలర్లో ఉంది. అండ్ ఇంకా ఇది వచ్చి తులసి చెట్టు అండి. ఇంకా అవి కింద కింద ఉంది, అది కింద నుంచి వచ్చిన చెట్టు అండి. ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి, చాలా బాగున్నాయి అవి. అయితే ఎప్పుడు ఉంటాయి, దాన్ని నిండుతా చెట్టు నిండితే ఎప్పుడు పూలు ఎప్పుడు ఉంటాయండి. ఇంకా ఇదైతే కాటన్ చెట్టు అండి. కాటన్ కూడా పెంచేస్తుంది అమ్మ. ఇదో చూడండి, కాటన్ చాలా బాగుంది కదా. కాటన్ చెట్టు కూడా పెంచేస్తుంది. ఇంకా అక్కడ వైట్ ఫ్లవర్స్ చెట్టు ఉంది, చిన్నది వైట్ ఫ్లవర్స్, చిన్న ఫ్లవర్స్ బాగున్నాయి క్యూట్గా. అండ్ ఇది వచ్చి షో ఫ్లవర్ అండి. జస్ట్ దానికి ఫ్లవర్స్ ఉండవు, చెట్టు అది షో అంటారు దాన్ని. సో నెక్స్ట్ ఇంకా ఇవన్నీ చెట్లే అండి, చూస్తున్నారు కదా. ఇదో ఇంకా దీని పక్కన వచ్చి మీరు చూస్తున్నారైతే ఇది గోరింటాకు చెట్టు. గోరింటాకు చెట్టు అండి, ఇది చాలా బాగుంది కదా. అండ్ ఇంకా ఈ చెట్టుకి ఇంకా పూలు రాలేదండి, మొగ్గలు అయితే వచ్చాయి. ఆ పూలు వచ్చాక మళ్ళీ నేను మీకైతే వీడియో పెడతాను. అండ్ ఇది వచ్చి చిన్న చెట్టు, దీనికి కూడా ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయండి, చిన్నవి. అయితే ఇవి వేరే బంతిపూలు అంటారు దాన్ని. అన్ని రెక్కలు రావు, జస్ట్ ఒక చిన్న లేయర్ లాగా వస్తుంది, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి మందారం చెట్టు అండి. ఆరెంజ్ కలర్ మందారం, లైట్ ఆరెంజ్ బల్ ఉంటుంది అది కూడా. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చి పింక్ ఫ్లవర్స్ వచ్చేసాయి. ఇవి కొంచెం చిన్నగా వస్తాయి ఫ్లవర్స్, అంతే అండి. అదో మీరు చూస్తున్నారు కదా, అదే ఫ్లవర్స్. ఇది వచ్చి శంఖం చెట్టు అండి, శంఖం పూలు వస్తాయి దానికి. అయితే బ్లూ కలర్, కొంచెం లేయర్గా వస్తుంది, 2 లేయర్స్గా. అండ్ నెక్స్ట్ మీరు చూస్తున్నారైతే ఇది ఆరెంజ్ కలర్ ఫ్లవర్. అండ్ గ్రీన్ చిల్లీస్ చెట్టు. యాక్చువల్గా అది గ్రీన్ చిల్లీసే, అది రెడ్ కలర్లోకి పండిపోయాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి ఫ్లవర్, పింక్ ఫ్లవర్ అనమాట. అండ్ నెక్స్ట్ మీరు చూస్తున్నారు కదా చెట్లు, ఇది రోజా పూలు అండి. అది లైట్ పింక్, బేబీ పింక్ రోజ్. అండ్ నెక్స్ట్ ఇది చూస్తుంటే ఇది దానిమ్మ చెట్టు అండి. దానిమ్మ చెట్టు ఫస్ట్లో మా బాబు చిన్న పిల్లోడు ఉన్నప్పుడు వచ్చాయండి దానిమ్మలు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి వైట్ గన్నేరం చెట్టు అండి, వైట్ గన్నేరు పూలు. శివుడికి చాలా ఇష్టమైన చెట్టు కదండి పూలు. అండ్ నెక్స్ట్ ఇది కరివేపాకు కూడా పూలు వచ్చేసాయి, చూసారా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి కోడిపుంజు పువ్వు అని అంటారండి దాన్ని, నాకైతే క్లియర్గా తెలియదు. మీకైతే తెలిస్తే దాన్ని ఏమైనా కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చి పింక్ గన్నేరు చెట్టు అండి. చెట్టు నిండుతో పూలు ఉన్నాయి, చూసారా, బాగున్నాయి కదండి చూడ్డానికి. అండ్ నెక్స్ట్ ఇది షో చెట్టు అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా శంఖం పూలు ఉన్నాయి. ఇది 3 లేయర్స్ వస్తాయండి, అక్కడ మనం చూసినది అయితే 2 లేయర్స్ వస్తుంది, ఇది 3 లేయర్స్ ఫ్లవర్ అనమాట. అండ్ నెక్స్ట్ మీరు చూడండి, ఇంకా వెరైటీ చెట్లన్నీ పెంచేసేసింది మా అమ్మ. అండ్ నెక్స్ట్ టమోటా చెట్లు కూడా ఉన్నాయండి, అయితే అవి ఈసారి అయితే లేవు అవి. ఇది వచ్చి మనీ ప్లాంట్, అండ్ అవి ఎల్లో ఫ్లవర్స్ చిన్నవి, మనీ ప్లాంట్ చెట్టు అండి. ఇదంతా తీగలాగా పైకి పెట్టేసింది, అయితే ఎక్కువ రాలేదు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి స్నేక్ ప్లాంట్ అండి. స్నేక్ ప్లాంట్ ఇళ్ళల్లో ఉండాలంట, మంచిదంట, మీరు కూడా పెట్టుకోండి తెచ్చుకొని. అండ్ నెక్స్ట్ ఇవి మామూలు ఫ్లవర్స్, మామూలు ట్రీస్ అండి, అన్ని చిన్న చిన్న ప్లాంట్స్. చూసారు కదండి, నచ్చితే లైక్ చేయండి.